శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత రెండో భాగం. యథా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నొందును, ఆయా సమయములందు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను. తరాగభయ క్రోధాః మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా ఊతా మద్భామగానగాతా. అనురాగము, భయము, క్రోధము వదిలి నాయందు మనసు లగ్నము చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగం చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిదిరి. ఏ యదా మాం ప్రపద్యంతే త్వాం తదైవ భజామ్యుహం మమానువర్తంతే మనుష్యా హి పార్థ సర్వశః. ఎవరెవరు ఏ విధముగా నన్ను తెలియగోర్చున్నారో వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను. కానీ ఏ ఒక్కని యందు అనురాగము గాని ద్వేషము గాని లేవు. యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. ఎవని కర్మాచరణలు కామ సంకల్పము కావో, ఎవని కర్మలు జ్ఞానమును నిప్పుచే కాల్చబడినవో అట్టి వానిని పండితులని విద్వాంసులు పలుకుదురు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మణాగ్నో బ్రాహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమానినా. యజ్ఞపాత్రము బ్రహ్మము, హోమ ద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము. బ్రహ్మ కర్మ సమాధి చేత పొందదగిన ఫలము కూడా బ్రహ్మమనే తలంచవలను. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సత్సేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణాధిగచ్ఛతి. శ్రద్ధ ఇంద్రియ నిగ్రహం కలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడగు. అట్టి వాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును. ఇది భగవద్గీత యందు బ్రహ్మ విద్యా యోగశాస్త్రము శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన
విషాద సాంఖ్య కర్మ జ్ఞాన యోగములు సమాప్తము. సన్యాసస్య కర్మయోగస్య నిశ్రయేస సఖాఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో వశిష్యతే కర్మయోగో విశిష్యతే. కర్మ సన్యాసములు రెండును మోక్ష సోపాన సాధనములు. అందు కర్మ పరిత్యాగము కన్నా కర్మానుష్టమే శ్రేష్టమైనది. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం తక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమిమాంబస. ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించును అతడు తామరాకుకు నీటి బిందువును అంటని రీతిగా పాపమునకు చెక్కబడుడు. జ్ఞానేన తదజ్ఞానం యేషాం నాశ్రితమాత్మనః తేషాదాదివర్జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవని అజ్ఞానము జ్ఞానం చేత నశింపబడును అతని జ్ఞానము సూర్యుని వలె ప్రకాశించి పరమాత్మతత్వమును చూపును. వినయతేన్ సమ్మే యామనేన గిహ్యతే శూన్యైవ చ వాక్యే చ పండితా సమదర్శనః. వినయ సంపన్నుడు యందును శునక మాంసం వండుకొని తినివాని యందును పండితులు సమదృష్టి కలిగిందును. శక్నోహైహ షోఢ్యం ప్రాక్షరీర విమోక్షణాత్ కామోక్రోధోద్భవం వేగం సయుక్తః సుశక్తి నరః. దేహత్యాగునకు ముందు ఎవడు కామక్రోధాది అర్షడ్వర్గంను జయించునో అట్టివాడు యోగి అనబడును. యతేంద్రియ మనోబుద్ధి మునిరుక్షోపరాయణః విగతచ్చే భయక్రోధః సంయుధా ప్రియేవః. ఎవడు ఇంద్రియములను జయించి దృష్టిని భ్రూమధ్యమున నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి మనస్సును బుద్ధిని స్వాధీనమునర్చుకొని మోక్షాసక్తుడై ఉండును అట్టివాడే ముక్తుడనబడు. భోక్తారం యజ్ఞ తపసా సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిముష్యతి. సకల యజ్ఞ తపఫలమును పొందునవానిగాను సకల ప్రపంచ నియామకునిగాను నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు. యం సన్యసస ఇతి ప్రాప్రహు యోగం త్వం విద్ధి పాండవ నస్య స్వప్నస్య సంకల్పో యోగీ భవతి కచన. అర్జున, సన్యాసమని దేనినందరో దానిని కర్మయోగమని అందరు. అట్టి ఎడలు సంకల్ప త్యాగమునర్చని వాడు యోగి కాజాలడు.
युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नो भवोदस्य योगो भवति दुःखः యుక్తాహార విహారాదులు కర్మాచరముల గలవానిని ఆత్మయోగ సంయోగము లగ్నము. యదా దీపో నివాత్తస్వ నేంగతో సోపమాశ్రుతః యోగినో యచ్చిత్తస్య యజ్ఞతో యోగమాత్మనః. గాలి లేని చోట పెట్టిన దీపము నిశ్చలముగాను ప్రకాశించులాగను మనోనిగ్రహము కలిగి ఆత్మయోగ అభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సకల భూతముల యందు సమదృష్టి కలిగిన వాడు అన్ని భూతముల యందును తనను అన్ని భూతములు యందు చూచుకుండును. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహంచలం అభ్యాసేన కౌంతేయ వైరాగేణ చ గుహ్యతే. అర్జున, ఎట్టివానికైనను మనస్సు నిశ్చలముగా నిల్పుట దుస్సాస్యమే. ఆయనను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధింపవచ్చును. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మః శ్రద్ధాన్వాన్ భజతే యో మాం సమే యుక్తమతో మతః. అర్జున, పరిపూర్ణమైన విశ్వాసంతో నన్ను ఆశ్రయించి వినయంతో ఎవరు సేవించి భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములు. మనుష్యానాం సహస్రేషు కచ్యదిత్యతి సిద్ధియే యతతామపి సిద్ధానాం కచ్చినా వెత్తి తత్వతః. ఏలకృతి జనుల్లో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకై ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. భూమిరాపో అనలో వాయుః కం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యం మే భిన్నా ప్రకృతి రష్టదా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అవి నా మాయాశక్తి 8 విధములైన భేదములతో ఒప్పి ఉన్నదని గ్రహింపు. మత్తపరతరం నాన్యత్ యంకిచ్చిదస్తి ధనుంజయ. మత్తపరతరం నాన్యత్ కించిదస్తి ధనుంజయ. మయి సర్వమిదం ప్రోత్రం సూత్రే మణిగణా ఇవ. అర్జున, నాకన్నా గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరేదియు ప్రపంచమున లేదు. సూత్రమున మనులు గుచ్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిష్లిప్తమై ఉన్నది. పుణ్యో గంధః
పృథ్వీంచాంతి తేజశ్చాస్మి విభావస జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విఘూ భూమి యందు సుగంధము, అగ్ని యందు తేజము, ఎల్ల భూతములు యందు ఆయువు, తపస్సుల యందు తపస్సు నేనుగా ఎరుగుము. దైవీశేష గుణమయీ దైవీశేష గుణమయీ మమ మాయా దురత్వయః మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. పార్థ, త్రిగుణాత్మకము దైవ సంబంధమగున మాయ అతిక్రమింపరానిది. కానీ నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ సులభ సాధ్యము. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతోర్జన ఆర్తో జిజ్ఞాసురార్థార్థి జ్ఞానాంచి భరతర్షః. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థకాములు, జ్ఞానులు అను 4 విధములైన పుణ్యాత్ములు నన్ను ఆశ్రయించుచున్నారు. బహూనాం జన్మమాంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితం సమహాత్మా సుదర్లభః. జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మలెత్తి పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణుజొచ్చుచున్నాడు. అంతకాలే మామే స్మరన్ ముక్తా కలేవరం యం ప్రయాతస్వం యాతి నాన్యత్ర సంశయః. ఎవడు అంత్యకాలమున నన్ను స్మరించుచు శరీరము వదులుచున్నాడో వాడు నన్నే చెందుచున్నాడు. అభ్యాస సమగ సంతేజ చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. కవిం పురాణనుశాసితారం అనోరణీయం సమస్మృత్యదేత్యః సర్వస్య దాతారుణచింతరూపం ఆదిత్యవర్ణం తమసా పరస్మాత్. అర్జున, ఎవడు అభ్యాస యోగంతో ఏకాగ్ర చిత్తమున దివ్య రూపుడైన మహాపురుషును స్మరించునో అట్టివాడు ఆ పరమ పురుషించే చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువు కన్నా అణువు, అనూహ్యమైన రూపం కలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారం కన్నా ఇతరుడు. అవ్యక్తోక్షరదిత్యక్త తమాహు పరమం గతి యం ప్రాప్య న విమిద్దంతే తదాత్మా మమం మమః. ఇంద్రియ గోచరము కాని పరబ్రహ్మ పదము శాశ్వతమైనది, పునర్జన్మరహితమైన ఆ ఉత్తమ పదమే పరమపదము. శుక్లకృష్ణే గతే ద్వేతే జగతశాశ్వతమతే ఏకయా యాత్ర నావృత్తిం అన్యయా వర్తతే పునః.
జగత్తునందు శుక్లకృష్ణములనేటి 2 మార్గములు నిత్యముగానున్నవి. అందు మొదటి మార్గమున జన్మరహిత్యము, రెండవ దాని వలన పునర్జన్మము కలుగుచున్నది. వేదేషు యజ్ఞే తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్పర్యమిదం విదిత్వాం యోగీ పరం స్థానముపైతి చాద్యం. యోగి అయిన వాడు వేదాధ్వయమున వలన యజ్ఞ తపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపగా ఉత్తమమైన బ్రహ్మపదమును పొందగలడు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయో పునత్తాని కల్పాదౌ విస్తృతజామ్యహం. పార్థ, ప్రళయకాలమున సకల ప్రాణులు నాయందు లీనమగుచున్నవి. మరలా కల్పాది యందు సకల ప్రాణులు నేనే సృష్టించుచున్నాను. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యపాస్యతే. అనన్యా చింతయంతో మాం యో జనాః పర్యపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహృం. ఏ మానవుడు సకల కాల సర్వావస్థల యందు నన్నే ధ్యానించుచుంటునో అట్టి వాని యోగక్షేములు నేనే వహించుచున్నాను. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్తా ప్రయత్సితః తదహం భక్త సహృద్యం చ అశ్నామి ప్రయత్నాపః. ఎవడు భక్తితో నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా సమర్పించున్నాడు అట్టి వాని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను. మన్మనా భవమగ్ధక్తో మద్యాజీ మాం సమస్కృత్యం మామే వశ్యసి యుక్తేవ ఆత్మానం మత్పరాయణం. పార్థ, నాయందు మనసు లగ్నము చేసి ఎల్లకాలముల యందు భక్తి శ్రద్ధలతో స్థిరచిత్తుడవై పూజించితినేని నన్నే పొందగలవు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన యోగశాస్త్రం. శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన కర్మ సన్యాస ఆత్మ సంయమ విజ్ఞాన అక్షర పరబ్రహ్మ రాజవిద్య రాజగుహ్య యోగములు సమాప్తం. ఓం నమో భగవతే వాసుదేవ. ఓం నమో భగవతే వాసుదేవ.